చిరుధాన్యాలతో చిత్రాలు ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి చిత్రకారులు ఎం విజయ్ కుమార్, పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. ఒక అందమైన చిత్రం తయారవ్వాలంటే కళాకారుడికి కావలసింది క్యాన్వాస్, కుంచె, రంగులు, వీటన్నిటినీ మించి ఓ చక్కటి ఆలోచన. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఆలోచన తప్ప మిగిలినవేవీ అక్కర్లేని చిత్రాల గురించి. అవే చిరుధాన్యాలతో చిత్రాలు. ప్రధాని నరేంద్ర మోదీ మాటలతో స్ఫూర్తి పొంది చిరుధాన్యాలపై ప్రజల్లో అవగాహన పెంచాలి అనే ఆశయంతో చిరుధాన్యాలను ఉపయోగించి వందల సంఖ్యలో చిత్రాలను రూపొందించిన చిత్రకారులు ఎం విజయ్ కుమార్. G20 లాంటి సమావేశాల్లో తన ప్రతిభను చాటి ఎన్నో ప్రపంచ రికార్డులను సాధించిన విజయ్ కుమార్ గారిని కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తూ నమస్తే అండి. నమస్కారం అండి. ముందుగా విభిన్నమైన చిత్రలేఖన ప్రక్రియలో ఇంతటి ప్రతిభను సాధించిన మీకు మా ఆకాశవాణి శ్రోతల తరపున అభినందన తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం మేడం. ఓకే, విజయ్ కుమార్ గారు, మీరు రైల్వే ఉద్యోగి. సో ఒక రైల్వే ఉద్యోగి అయిన మీరు చిత్రలేఖనంపై ఇంత ఆసక్తి ఎప్పుడు ఏ విధంగా పెంచుకున్నారండి? నేను చిన్నప్పటి నుంచి కూడా డ్రా చేయడం అనేది నాది హాబీగా ఉండేది మేడం. నేను అలా డ్రా చేస్తూ దాన్ని నేను ఓ పక్క అంటే చదువుతో పాటు దాన్ని కూడా అలా కంటిన్యూటీ చేయడం, అలా చేసి నాకు రైల్వే జాబు వచ్చినా కూడా దాన్ని వదలకుండా దాన్ని ఇంకా డెవలప్ చేసుకుంటూ అలా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అలా నేను వేసే చిత్రాలని చాలామంది చూసి చాలా బాగా చేస్తున్నావు నన్ను ఎంకరేజ్ చేయడం, తద్వారా నేను ముందుకెళ్ళడం జరిగిందండి. ఆ విధంగా నేను నా ఆర్ట్ని డెవలప్ చేసుకుంటూ నా ఉద్యోగంలో కూడా దాన్ని నేను వదలకుండా ఓ పక్క అది కూడా చూసుకుంటూ అట్లా వెళ్ళడం జరుగుతుంది మేడం. ఓకే, సో అలాగే ఇప్పుడు రైల్వే సంస్థలో పనిచేస్తున్న మీరు ఆ సంస్థకి ఈ చిత్రాల ద్వారా ఏమైనా సేవలు అందిస్తున్నారా? వారి నుంచి మీకు ఎటువంటి సహకారం లభిస్తుందండి? నేను ఒకసారి డిఆర్ఎంతో నాకు అవకాశం దొరికింది మాట్లాడడం. నేను చెప్పాను, సార్ మనం దీన్ని ఒక కారిడర్ని ఒక ఆర్ట్ గ్యాలరీ చేయాలి. ఎందుకంటే మీరు మీ మైండ్ సెట్ అంటే మీరు ఏ టెన్షన్లో ఉన్నా దాన్ని చేంజ్ చేసేది ఒక ఆర్ట్ ఒక్కటే. ఆ విధంగా మనం ఆలోచిస్తే దీన్ని ఒక మంచి ఆర్ట్ కారిడార్గా బాగుంటుందని చెప్పి నేను చెప్పడం, ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయడం. అదేవిధంగా నేను మా డిఆర్ఎం ఆఫీస్లో లోపలికి వెళ్ళగానే మొత్తం నేను ఒక ఆర్ట్ గ్యాలరీ లాగా చేయడం జరిగిందండి. దానికి కూడా ఆఫీసరు ఎంతో హెల్ప్ చేసి ఆయన అసలు ముందుకొచ్చారు. తర్వాత కూడా దాన్ని చూసి నిజంగా నేను ఇది చేయకపోతే చాలా మిస్ అయ్యాను అని చెప్పి చాలా హ్యాపీగా నన్ను ఇది చేశారండి. అంతేకాకుండా వచ్చిన ఆఫీసర్స్ అందరూ కొత్త వాళ్ళకు కూడా నేను పలానా ఆర్టిస్ట్ అని చెప్పకుండా అవే నన్ను వెల్కమ్ పలుకుతున్నాయి. నేను తద్వారా అలా ముందుకు నా ఆఫీసులో ముందుకు వెళ్తూ ఉన్నానండి. ఓకే, విజయ్ కుమార్ గారు, ఇప్పుడు మామూలుగా అయితే చిత్రాలు రంగులతో వేయడం అది మీ హాబీ. అయితే అలా కాకుండా చిరుధాన్యాలతో చిత్రాలు అనే అంశంపై ఆసక్తి ఎలా కలిగిందండి? యాక్చువల్గా నేను ఒక ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్ అండి. ఫ్రీలాన్స్ అంటే అన్ని పోర్ట్రేటు, ల్యాండ్స్కేపు, మీకు అన్ని రకాలు వేసేవారిని ఫ్రీలాన్స్ అంటారు. ఇలా నేను చేసుకుంటూ నేను ఇలా ముందుకు వెళ్ళిన తరుణంలో నాకు 2023 ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇయర్, అది ఆ సంవత్సరం నుంచి UN వాళ్ళు అనౌన్స్ చేయడం, అది ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇయర్గా. దానికి మోడీ గారు ఎంతగానో చిరుధాన్యాల కోసం ప్రాచుర్యం చేయడం, అది నన్ను ఇన్స్పిరేషన్ చేసి నేను ఏ విధంగా ఒక ఆర్టిస్ట్గా నేను హెల్ప్ చేయగలుగుతాను అని ఆలోచించి నేను ఒక చిన్న థాటు, ఈ మిల్లెట్స్ అనేవి కలర్స్ని నేను అబ్జర్వ్ చేసి చూస్తే అవి పోర్ట్రేట్కి దగ్గరగా ఉండే కలర్స్గా నాకు అనిపించి ఇదొకసారి నేను ఒక పోర్ట్రేట్ తయారు చేస్తే ఎలా ఉంటుందని మొదటిగా నేను మోడీ గారిని నేను చేయడం జరిగింది. అది కూడా మోడీ గారు అసలు అద్భుతంగా వచ్చారు. దాన్ని నేను నా ఇంట్లో ఫ్యామిలీకి చూపిస్తే అందరూ కూడా ఎంకరేజ్ చేసి చాలా బాగుంది అని చెప్తే మనకి అప్పుడే ఒక 1 monthలో జరగబోయే G20 విశాఖపట్నానికి నేను 13 CEOs వస్తున్నారని తెలుసుకుని వాళ్ళందరి చిత్రాలు చేసి వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు అద్భుతంగా దాన్ని అంతా కూడా నా మీడియా సోదరులు దాన్ని హైలైట్ చేయడంతో నేను ఈ మిల్లెట్ చిత్రాల ద్వారా నేను బయటకు రావడం జరిగిందండి. ఓకే, సో ఇప్పుడు ఒక చిత్రం వెయ్యాలి అంటే ఒక చిత్రకారుడికి ఒక క్యాన్వాస్, కుంచె, రంగులు ఇవన్నీ ఉండాలండి. అయితే ఇవేవీ లేకుండా
కేవలం ఒక 8-9 రకాల చిరుధాన్యాలతో బ్రహ్మాండమైన బొమ్మలు వేయాలి, చిత్రాలు వేయాలి అంటే అది కాస్త కష్టతరమైన పని అని చెప్పాలి. రంగులు అనేవనుకోండి, ఇప్పుడు ప్రైమరీ కలర్స్లో వేరే కలర్స్ కలుపుతారు, కొన్ని వందల రంగులు మీకు అందుబాటులో ఉంటాయి. సో అలా లేకుండా ఈ చిరుధాన్యాలతో చిత్రాలు ఎలా వేస్తారండి మీరు? యాక్చువల్గా మనకి నేను వాడే కలర్స్ మేడం, అరికెలు అంటే వైట్ అండి, కొర్రలు అంటే ఎల్లో మేడం, సాములు అంటే బ్రౌన్ కలర్లో ఉంటాయండి, రాగులు అంటే రెడ్ కలర్లో ఉంటాయి, నల్ల సాములు బ్లాక్ కలర్లో ఉంటాయి. ఈ 5 నాకు సరిపోతున్నాయి కలర్స్. అది పోర్ట్రేట్ అవనివ్వండి, ల్యాండ్స్కేప్ అవనివ్వండి, ఈ 5టిని వాడి నేను చేయడం జరుగుతుంది. ఇక నేను వేరే మిల్లెట్స్ని తీసుకున్నా అది బ్రౌనే ఉంటుంది, కాకపోతే కొంచెం లైట్ బ్రౌన్గా ఉంటుంది అంతే. అందు గురించి వీటినే నేను చూసుకుంటూ టాలీ చేసుకుంటూ ఏదైనా షేడ్ ఎక్కువగా చూపించాలి అన్నప్పుడు మాత్రం ఇంకో మిల్లెట్ని తీసుకుని లైట్ బ్రౌన్ టు డార్క్ బ్రౌన్ టోన్లోకి వెళ్ళడం, ఇలా చేయడం జరుగుతుంది. ఇలా చేస్తూ దాన్ని నేను ముందుగా స్కెచ్ చేసుకోవడం జరుగుతుంది. అది కూడా స్కెచ్ చేసేది కూడా క్యాన్సన్ అని మనకి, అంటే అది ఇంటర్నేషనల్ ఒక వాటర్ కలర్ షీట్ అనమాట. ఆ షీట్ మీద నేను స్కెచ్ వేయడం, దాని మీద నేను అంటే పోర్ట్రేట్ బట్టి ఉంటుంది, ఏ లైట్ అండ్ డార్క్ షేడోస్ ఎక్కడెక్కడ సరిపోతాయో దాన్ని అబ్జర్వ్ చేసుకుని దాన్ని బట్టి నేను కలర్స్ని నేను డిసైడ్ చేసుకుని అంటించడం జరుగుతుంది. ఈ అంటించినప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండకుండా ఎందుకంటే వైట్ ఉండేటప్పటికి ఏమవుతుందంటే మనం వేసే పిక్చర్ కంటే కూడా ఈ బ్యాక్గ్రౌండ్ బాగా హైలైట్ అవుతుంది. దానికి నేను అక్కడ మిల్లెట్ కలర్స్నే నేను టాలీ చేసుకుని అదే కలర్స్తో ఏ కలర్ సెట్ అవుతుందో అక్రిలిక్తో నేను బ్యాక్గ్రౌండ్ పెయింటింగ్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఆబ్జెక్టివ్ 85% అయితే మాత్రం మిల్లెట్స్తోనే ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మాత్రం నేను అక్రిలిక్ ఆర్టిస్ట్ కాబట్టి అక్రిలిక్ కలర్స్ వేయడం జరుగుతుందండి. ఓకే. సో ఇప్పుడు మీ చిరుధాన్యాలతో చిత్రాలు అనే దానికి నేపథ్యంగా ఎటువంటి అంశాలను మీరు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారండి? మోడీ గారిని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి నేను సమాజానికి చిరుధాన్యాలు అందరూ తెలుసుకోవాలి, అందరూ తినాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఈ ఆర్ట్ని నేను ఎవరైతే అంటే వైరల్ న్యూస్ ఎవరైతే చూస్తారో, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మన ఫెస్టివల్స్ని తీసుకుంటాను. ఫెస్టివల్స్కి ఇప్పుడు మనకి దీపావళి వస్తే లక్ష్మీదేవిని తీసుకుని అలా ఆ లక్ష్మీదేవిని బొమ్మను తయారు చేసి నేను ఇది మిల్లెట్స్తో చేసిన బొమ్మ అనేది మన మీడియా సోదరులకి ఇస్తే వాళ్ళు దాన్ని మీడియాలో చూపించడం, అందరూ ఏంటి మిల్లెట్స్తో ఇతను ఎందుకు చేస్తున్నాడు, మిల్లెట్స్తో అతను ఏంటి అనేది వాళ్ళు తెలుసుకుంటారు ఆతృతగా. అందులో నేను ప్రమోషన్ మాత్రమే ఇది చేస్తున్నాను, నా వంతు సహాయం ఒక ఆర్టిస్ట్గా మిల్లెట్స్ని ఇలా బొమ్మలు వేస్తూ ప్రమోట్ చేస్తాను అని తెలుసుకుంటారు. మిల్లెట్స్ కోసం ఇన్ని కలర్స్ ఉంటాయా, ఇతను కలరే వాడలేదా అనే డౌటు వాళ్ళు ప్రతి మిల్లెట్ కలర్ని తెలుసుకోవడం స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాస్తో కోస్తో మిల్లెట్స్ కోసం అవగాహన రావడం, అవి తెలుసుకునేటప్పుడే వాటి ప్రయోజనాలు కూడా వాళ్ళకి తెలుస్తాయనే ఉద్దేశంతో నేను ప్రముఖుల చిత్రాలు వేయడం కానీ, లేకపోతే ఆ ఫెస్టివల్కి సంబంధించి ప్రతి ఫెస్టివల్కి రిలేటెడ్గా చూసుకుంటూ దాన్ని వేయడం కానీ అలాంటి చిత్రాలను వేయడమే జరుగుతుంది మేడం. ఓకే. సో ఇప్పుడు మామూలుగా రంగులతో ఒక చిత్రం అంటూ వేశారంటే దానికి ప్రొటెక్టివ్గా మీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు పాడవకుండా. అయితే చిరుధాన్యాలు అనేటప్పటికీ అది ఒక ఫుడ్ సబ్స్టెన్స్, సో ఈ ఆహార పదార్థం త్వరగా పాడయ్యే అవకాశాలు ఉండొచ్చు. అలా అవ్వకుండా ఉండడానికి, లేదంటే వాటిని మీరు క్యాన్వాస్ మీద అతికించడానికి ఎలాంటి గమ్ వాడతారు, ఇవి పాడవకుండా ఎక్కువ కాలం మన్నడానికి ఉండడానికి ఏం చేస్తూ ఉంటారండి? నేను మొదటిగా దీని మీద చాలా ఇబ్బందులు పడ్డానండి. ఎందుకంటే అంటే బ్యాక్ సైడ్ నేను చెప్పాను కదండి, క్యాన్సన్ వాటర్ కలర్ షీటు అంటే అది వెట్కి తట్టుకుంటుంది అనమాట. నేను ఈ గమ్ము కొంచెం తడిగా ఉండడం వల్ల మామూలు షీట్ మీద అయితే కూడా అది సపోర్ట్ చేయదు, అలా కూడా జరిగింది. నేను అలా కాకుండా పర్టికులర్గా అంటే ఈ క్యాన్సన్ వాటర్ కలర్ షీటు సపోర్ట్ చేసే షీట్ని తీసుకోవడం ఒకటి ఇంపార్టెన్స్. గమ్మును అంటించేటప్పుడు జాగ్రత్తగా, అంటే మనకి అది అంటించిన తర్వాత పక్కకు జరిగిన దాని పోలికి పోద్ది, అది జాగ్రత్తగా అది ఆరే వరకు దాన్ని కాపాడుకుని అలా చాలా టైం టేకింగ్ వర్క్ అండి, చాలా జాగ్రత్తగా చేయాలి ఇది. అంతేకాకుండా నేను దీంట్లోని పిక్చర్ని మీరు అబ్జర్వ్ చేసి చూస్తే అది ఒక్క లేయర్ మాత్రమే ఉంటుంది, అంతేగాని దాని మీద ఏదో ఇలా ఎక్కువ పోసేసి ఇలా ఒక దిక్కున ఎక్కువ ఒక దిక్కున తక్కువగా ఉండడం జరగదు. 1 లేయర్తో ఉన్నది అంటే దానికి అర్థం ఏంటంటే నేను 1 by 1 ఒక్కొక్కటి పక్కనే పేర్చుకుంటూ నేను సెట్ చేసుకుంటూ అలా అంటించుకుని అలా రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత కొన్ని రోజులకి పిక్చర్ అయిపోయిన తర్వాత నేను ఏదో పెస్ట్ కంట్రోల్ కొట్టడం ఒక 3 months 4 months ఉండడం జరుగుతుంది. తర్వాత నుంచి పాడైపోతున్నాయి.
నాకు భయం అనిపించింది. ఇంత కష్టపడి నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాను, కానీ ఇవి నాకు చివరి వరకు ఉంటాయా అని భయం అనిపించింది. కానీ అదే టైంలో నాకు థాట్ వచ్చింది. దాన్ని క్రిస్టల్ క్లియర్ రెజిన్ అని ఒక అంటే కెమికల్ మేడం అది. నేను ఫ్రేమ్ చేయించిన తర్వాత గ్లాస్ వేయను, గ్లాస్ బదులు ఈ కెమికల్ ఫ్రేమ్ తాలూకా 4 గోడలు కూడా నాకు ఈ కెమికల్ లోపల వేయగానే సపోర్టెడ్గా బయటకు వెళ్ళలేకుండా ఆఫ్ చేస్తాయి. ఆ లోపలే ఇది ఒక 24 అవర్స్ తర్వాత అది డ్రై అయిపోయి ఒక ప్లాస్టిక్ గ్లాస్ లాగా తయారైపోతుంది. ఈ కెమికల్ ఏం చేస్తుంది అంటే లిక్విడ్గా ఉన్నప్పుడు ఈ మిల్లెట్స్ లోపల ఎక్కడ గ్యాప్ ఉన్నా అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అందు గురించి ఆక్సిజన్ అనేది దానిలో ఉండదు, వెళ్ళదు. దానివల్ల మనకి ఎప్పటికీ పాడవకుండా ఈ పైన సేఫ్టీ అనేది కూడా జరుగుతుంది. దానివల్ల ఈ ఆర్ట్ని ముందుకు తీసుకెళ్లాలని నాకు గట్టి నమ్మకంతో నాకు చాలా ఆనందం అనిపించింది. తీసుకెళ్ళగలను అని నేను దీన్ని మరింతగా ప్రోత్సహించడం జరిగిందండి. ఏవైతే మీరు చిరుధాన్యాలతో చిత్రాలు వేస్తున్నారో వీటికి ఇది లైఫ్ స్పాన్, జీవితకాలం ఇది అనేది ఏమైనా ఉంటుందండి? మేడం, ఇది నేను వెనకాతలు వాడేది వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ వాడడం జరుగుతుంది ఫ్రేమ్లో. అది దాని మీద అంటించింది నేను క్యాన్సన్ షీట్ జర్మనీది. అది క్యాన్సన్ షీట్, అది అంటే వాటర్ కలర్ షీట్, అది 300 GSM. అది మీకు యాసిడ్ ప్రూఫ్ అనమాట, పాడవ్వదు, పురుగు పట్టదు, అట్లా అలాంటి షీట్ నేను స్టిక్ చేయడం జరుగుతుంది. దానిపైన వాడేది ఎరాల్డిట్ వాడుతున్నాను. మీకు ఓడడం అనేది జరగదు, పేపర్ చిరిగిపోవాలి తప్ప అవి రాలిపోవడం అనేది ఓడడం అనేది జరగదు. దాని మీద నేను ఈ రెజిన్ వేయడం జరుగుతుంది. వీటితోని అది జీవితాంతం అసలు దాన్ని ఒక అంటే టెంపరేచర్ బట్టి ఒక ఏసీ రూమ్లో పెట్టుకున్నాం, లేకపోతే ఒక ఎండలో వదిలేసాం అన్నది లేకుండా మీకు అసలు చాలా కాలం ఉంటుంది మేడం. అది పాడవడానికి అవకాశమే ఉండదు. ఓకే విజయ్ కుమార్ గారు, ఇప్పుడు మీరు వైజాగ్లో జరిగిన G20లో మీ ప్రదర్శన జరిగింది, అలాగే హైదరాబాద్లో జరిగిన G20 సదస్సులో కూడా ఈ చిరుధాన్యాల ప్రదర్శన మీదే జరిగింది. ఈ 2 సదస్సుల్లో మీ చిత్రాల ప్రదర్శన గురించి మీ అభిప్రాయం, అలాగే అక్కడికి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి వారి స్పందన ఏంటండి? నేను చేసింది ఒక వంతైతే దాన్ని వాళ్ళు ఇష్టపడతారా ఇష్టపడరా అనేది నా మనసులో ఉండేది. అది చూసిన ప్రతి ఒక్కరూ అసలు మీరు ఇదేంటివి మిల్లెట్స్తో ఇలా చేశారా, అబ్బా ఎలా చేస్తున్నారు అనే వాళ్ళ మాటలు నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళడం. ఇక్కడ విశాఖపట్నం G20 అవనివ్వండి, అదేవిధంగా ఈ G20 జరిగిన తర్వాత అన్ని న్యూస్ ఛానల్స్లోని తర్వాత మీడియా సోదరుల ద్వారా ఈ పేపర్స్లో రావడం వల్ల IAMR హైదరాబాద్ వాళ్ళు నన్ను అరే మేము జరగబోయే G20కి ఇలా మేము ఎందుకో ఆలోచించకూడదు అని వాళ్ళ ఎంకరేజ్మెంట్తో వాళ్ళ సహాయంతో నేను 38 దేశాల అగ్రికల్చర్ మినిస్టర్స్ అందరు పోర్ట్రేట్స్ చేయడం జరిగింది. వారందరూ అది తీసుకుని వారికి నిజంగా ఎంత వాల్యూ గిఫ్ట్ ఇచ్చినా సరే అది దాని గురించి అడుగుతారో లేదో తెలియదు, కానీ ఈ గిఫ్ట్ ఇచ్చిన వెంటనే ఇది తీసుకుని ఇది మిల్లెట్సా అని ఎవరు చేశారని అడిగి నన్ను కనుక్కుని నా దగ్గరకు వచ్చి వాళ్ళందరూ సెల్ఫీలు తీసుకుని నీ దగ్గర నుంచి మేము గిఫ్ట్ తీసుకోవడం గొప్ప అని వాళ్ళు చెప్పడం నన్ను ఇంకా ఎంతగా ముందుకు తీసుకెళ్ళడం జరిగిందండి. ఇట్లా వాళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలాగే న్యూఢిల్లీలో కూడా నేను ఇదే రొటీన్గా ఉండకూడదని నేను మార్చి నేను ఒక ఫార్మర్ తాలూకా కష్టాన్ని ఇదంతా నేను ఒక థీమ్లో ఫార్మర్ లైఫ్ స్టైల్ని నేను కొన్ని ఫ్రేమ్స్ ద్వారా చూపించడం జరిగింది. దాన్ని మన న్యూఢిల్లీ G20లో పెట్టారు. అంతతో ఆగకుండా ఒక మట్టి వినాయకుడి మీద నేను మిల్లెట్స్ అంటించి దాన్ని నేను సెంటర్ అట్రాక్షన్గా అది ఇవ్వడం, వాళ్ళు ఎంట్రన్స్లో పెట్టడం నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. నేను ఒక ప్రమోషన్ చేద్దామని ఉద్దేశంతో మిల్లెట్స్ మీద ఒక చిత్రకారుడిగా ముందుకు వచ్చాను. దానికి తగినట్టు ఆదరణ నాకు రావడం, మరింత ఎంకరేజ్మెంట్ నాకు ఉండడం, ఇంకా తద్వారా నేను ఎంత ముందుకు రావడానికి కారణం ఇలా వీళ్ళందరూ ఎంకరేజ్మెంట్ వల్ల నేను ముందుకు వచ్చానని చెప్పగలుగుతున్నాను. ఓకే, ఢిల్లీలో జరిగిన G20 గురించి చెప్పారు కదండి. సో ఎవరెవరు హాజరయ్యారు, వాళ్ళకి మీ మిల్లెట్ చిత్రాలు ఏమన్నా ఇవ్వడం జరిగిందండి? నేను చేసింది మేడం ఢిల్లీలో G20కి నేను ఓన్లీ రైతుల తాలూకా మన లైఫ్ స్టైల్ చేయడం జరిగింది. అంటే ఎలా పండిస్తాడు, ఎలా విత్తనాలు చల్లుతాడు, ఎంత కష్టపడతాడు, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు పంట వచ్చినప్పుడు, ఎలా తీసుకెళ్తాడు తను ఎద్దుల బండి మీద, ఇవన్నీ నేను చేయడం జరిగింది. అది వాళ్ళు వచ్చి చూసి వాళ్ళు అక్కడ హ్యాపీనెస్ చూపించారు తప్ప, అంటే అది నేను వాళ్ళ పోర్ట్రేట్ అంటే ఎవరిది ఇవ్వలేదు, కానీ నేను ఆ విధంగా నేను అక్కడ స్పెషల్గా డిఫరెంట్గా చేయడం జరిగిందండి. నేను అట్లా ఒక ఆర్టిస్ట్గా
రంగులతో ఉపయోగించి చిత్రాలు వేసే ఆర్టిస్ట్గా, ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్గా ఎన్నో దేశాలు తిరిగారు మీరు. ఎన్నో దేశాల్లో కూడా మీ ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది, అవార్డులు రివార్డులు అందుకోవడం జరిగింది. సో విదేశాల్లో మీ చిత్రాల ప్రదర్శన గురించి ఒకసారి వివరిస్తారా? నాకు 2017 తానా నుంచి సెయింట్ లూయిస్లో జరిగిందండి. అప్పుడు అక్కడి నుంచి నాకు ఆహ్వానం రావడం, నేను ఆ కన్వెన్షన్లో ఎగ్జిబిట్ చేయడం. అప్పుడు నా ఆర్ట్ని అంతా కూడా చాలా వాళ్ళంతా కూడా మన ఇండియన్స్ అంతా వచ్చి చాలా అంటే వాళ్ళ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళు చూపించే అంటే నన్ను ఎంతగానో అసలు ఇన్స్పిరేషన్ అయ్యాను నేను దానికి. వాళ్ళు అడిగి క్వశ్చన్స్, వాళ్ళ డౌట్స్, మీరు ఉండండి సార్ ఇక్కడ మాకు ఇంకొక 10 రోజులుండి ఒక చిన్న క్యాంప్ కండక్ట్ చేయండి అని నన్ను ఎంతగానో ఇచ్చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలాగే అక్కడ పెట్టిన నేను ఆ ఆర్ట్ తాలూకు ఎగ్జిబిషన్ని చూసి నాకు నెక్స్ట్ 2019లో అట్లాంటాలో నాది ఇప్పటికొచ్చి ఎప్పుడూ లేదండి ఆర్ట్ ఈవెంట్ నాది. అట్లాంటా ఆర్ట్ ఈవెంట్ ఒకటి కండక్ట్ చేశారు నాటా వాళ్ళు. దాన్ని స్పెషల్గా నన్ను తీసుకెళ్ళి ఒక 300 పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరికీ ట్రైనింగ్ ఇచ్చి ట్రిక్స్ లాజిక్స్ చెప్పి వాళ్ళందరి దగ్గర ప్రశంసలు తీసుకొని నేను వాళ్ళందరి మెప్పులు పొందడం జరిగిందండి. నా ఆర్ట్ కూడా అక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా 2022న టీటీఏ వాళ్ళు తెలంగాణ తెలుగు అసోసియేషన్ వాళ్ళు న్యూజెర్సీలో కూడా ఒక ఈవెంట్ పెట్టి నన్ను తీసుకెళ్ళడం, నా ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టడం. ఇలా నాకు బయటకెళ్ళిన వాళ్ళు కూడా నన్ను ఎంతో చేయడం వల్ల నాకు వాళ్ళ తాలూకు ఎంకరేజ్మెంట్ కూడా నన్ను ముందుకు తీసుకెళ్ళిందని చెప్పొచ్చండి. ఓకే. విజయ్ కుమార్ గారు, ఇప్పటి వరకు మీరు విదేశాల్లో చేసింది రంగుల చిత్రాల ద్వారా ప్రదర్శనలు ఇచ్చారు. ఈ చిరుధాన్యాల ప్రదర్శన కూడా ఇవ్వాలి అనే ఆలోచన ఏమైనా ఉందండి? యాక్చువల్గా మేడం నేను ఇది ప్రమోషనే చేస్తున్నాను కదా. నేను ఇలా ప్రమోషన్ చేస్తూ నేను ఇప్పుడు వరకు అందరికీ తెలుస్తుంది ఇలా అంటే ఇది నా ఓ సిగ్నేచర్ ఆర్ట్. ప్రతి చిత్రకారుడు ఏమనుకుంటాడంటే తనకంటూ ఏదో ఒక సిగ్నేచర్ ఆర్ట్ కావాలని కోరుకుంటాడు. అలాంటి తరుణంలో నాకు ఓ మంచి సమాజానికి ఓ మంచి చేయాలనే ఉద్దేశంతో నేను ఇలా మిల్లెట్స్ మీద నేను ప్రమోట్ చేయడం, అది ఎవరో చేయకపోవడం, ప్రపంచంలో ఎవరు లేరు నేను ఒక్కడనే మిల్లెట్స్ చేసే ఆర్టిస్ట్గా ఉండడం, అలా నేను ఏ విధంగా అయితే నేను ఇలా చేస్తూ నేను ఇలా ముందుకెళ్తున్నానో ఆ విధంగా నన్ను ఏంటంటే ఇవి చూసిన మినిస్టర్ గారు, మనకి ఈ టూరిజం మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారు నాకు లాస్ట్ టైము ఇంటర్నేషనల్ టూరిజం డే రోజు నన్ను ఇన్వైట్ చేశారండి. విజయవాడలోని ఒకసారి మీ ఆర్ట్ ఎగ్జిబిట్ చేద్దామని పెట్టారు. నేను అక్కడ అదే ఫస్ట్ టైం పెట్టడం, ఓన్లీ మిల్లెట్ ఆర్ట్. అక్కడ ఎగ్జిబిట్ చేశాను. వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందరూ ప్రశంసలతో నన్ను ముంచేశారు. నా ఉద్దేశం అంతా ఇది మోడీ గారి వరకు తీసుకెళ్ళాలి, మోడీ గారికి తెలియాలి, మోడీ గారు ఇష్టపడే ఈ మిల్లెట్స్ని నేను ఆయన దాకా తీసుకెళ్ళాలనేదే నా ఇది మేడం. ఇప్పుడు ఈ రంగులతో వేసే చిత్రాలు కావచ్చు, లేదా చిరుధాన్యాలతో వేసే చిత్రాలు కావచ్చు, ఈ చిత్రలేఖనం వల్ల సమాజానికి ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ప్రజల్లో దేని గురించి అవగాహన పెంపొందించాలి అనేది మీ అభిప్రాయం అండి? మిల్లెట్స్ అనేవి మన ట్రెడిషన్ ఫుడ్, మన పురాతనం నుంచి మనకు వచ్చిన ఈ ఆహారమే. అంటే మన అమ్మమ్మలు వాళ్ళు ఈ అంబలి తాగడం, రాగి జావ, ఇలా ఇవన్నీ కూడా పాతకాలపు పద్ధతులే. అవి అప్పుడు ఉమ్మడి ఫ్యామిలీలు ఉండేవి. వాళ్ళందరూ కూడా అంటే అమ్మమ్మలు నాన్నమ్మలు వీళ్ళందరూ కలిసి ఉండేవారు. వాళ్ళు పిల్లలకి మనవలకి ఇలా అలవాటు చేయడం ఇలా జరుగుతూ ఉండేది. దాన్ని రాను రాను మనకు ఉండే ఈ ఫాస్ట్ యుగంలో ఈ జంక్ ఫుడ్స్ అన్నీ కూడా మనకి రావడం, ఈ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఇవన్నీ కూడా పాటించలేక అక్కడికక్కడ ఏం దొరుకుతున్నాయి ఏంటి అనేది ఆ జంక్ ఫుడ్లకు అలవాటు అయిపోవడం, అలా తినడం, దీనివల్ల మన తాలూకా ఈ ప్రాచీన ఫుడ్ మర్చిపోయారు. అయితే ఇది నేనేంటంటే ఇది హెల్తీ ఫుడ్. ఇది విటమిన్స్ మినరల్స్ ఎక్కువ, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే ఈ మిల్లెట్స్ని మనం అందరూ తినాలి, హెల్తీగా ఉండాలి. మొన్న కరోనాలో ఎంతోమంది ఎందుకంటే చాలా మంది చనిపోయారు. దానికి ఏంటంటే ఇలాంటి హెల్తీ ఫుడ్ తినడం వల్ల మనం దాన్ని కూడా ఎదుర్కోగలుగుతాం అనే ఉద్దేశంతో మన భారతదేశ పంట ఇది. ఈ మన భారతదేశ పంటని ప్రపంచ దేశాలకు అలవాటు చేసే తరుణంలో మన ప్రధానమంత్రి గారు ఆయన ప్రమోషన్ చూసి నేను కూడా ఇలా ప్రమోట్ చేయడానికి కారణం ఇది. అయితే దీన్ని అందరూ తెలుసుకోవాలి, ఈ ఫుడ్ని అందరూ తినాలి అనేదే నా ఉద్దేశం. అంతేకాకుండా మనకి ఈ ఫుడ్తోనే నూడిల్స్ అని, ఐస్ క్రీమ్ అని, అంటే వాళ్ళు ఏమైతే తింటున్నారో జంక్ ఫుడ్ అలాంటివన్నీ కూడా ఈ మిల్లెట్స్తో చేయొచ్చు. మనకి చాలా అంటే మన గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో పెడుతూ అలవాటు చేస్తున్నారు. అలాంటివి వీళ్ళు మన యూత్ తెలుసుకుని మిల్లెట్స్ అలవాటు అవ్వాలని, మిల్లెట్స్ తినాలని, హెల్తీగా ఉండాలనేది నా కాన్సెప్ట్.
సో ఇప్పుడు ప్రస్తుతం ఈ 21వ తారీఖున రాబోయే యోగా డే సందర్భంగా మీరు మోడీ గారి చిత్రాన్ని మిల్లెట్స్తో వేశారు అని తెలిసింది. సో దీని గురించి ఒకసారి వివరిస్తారా? మేడం, మన విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ యోగా డే జరగడం మన అదృష్టం. దానికి మోడీ గారు రావడం నిజంగా చెప్పుకోవాలంటే అది మన లక్. అలాంటిది మన ఆఫీసర్స్ కానీ పొలిటీషియన్స్ కానీ కష్టపడి దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక గిన్నీస్ రికార్డ్ చేద్దామని, 5 లక్షల మందితో యోగా చేద్దామని ఒక మంచి ప్రణాళిక చేయడం చాలా అంటే చాలా బాగా నచ్చింది. అయితే మోడీ గారు ఒక పక్క మనకి మిల్లెట్స్ని ప్రమోట్ చేస్తూ హెల్తీ ఫుడ్ని, మరో పక్క ప్రతి ఒక్కరికి దినచర్యగా యోగా ఉండాలని, మన దగ్గర పుట్టిన ఈ యోగా ప్రపంచ దేశాలు తెలుసుకుని చేస్తున్నాయి. అలాంటిది మోడీ గారు దాన్ని అందరికీ హైలైట్ చేయాలని, అంటే అతను చేసే ఈ పనిలో నేను ఆలోచించాను. ఈ రెండిటికి అంటే ఒక మనిషికి కావాల్సింది మిల్లెట్స్ హెల్తీ ఫుడ్డే, యోగా కూడా హెల్తీయే. ఈ రెండూ చేయాలి. దీన్ని కంపోజ్ చేస్తూ నేను ఏ విధంగా చేయగలను అని చెప్పి ఆలోచించి నేను ఇన్స్పైర్ అయిన మన ప్రధానమంత్రి మోడీ గారినే నేను సబ్జెక్ట్గా తీసుకుని మధ్యలో సుఖాసనంలాగా ఆయన కూర్చోబెట్టి చుట్టూ ఒక 7 ఆసనాలు అతను వేస్తున్నట్టే కంపోజ్ చేసి సెంటర్లో ఇంటర్నేషనల్ యోగా డే తాలూకు సింబల్ని నేను పెట్టి 5 అడుగుల ఎత్తు 5 అడుగుల వెడల్పుతో పెద్ద చిత్రాన్ని చేయడం జరిగింది. అది చూసి చాలామంది, అంటే నాకు నిజంగా ఇది అసలు మిల్లెట్ ఆర్ట్లా లేదండి, ఇది ఒక పెయింటింగ్లా ఉంది, మీరు చెప్తుంటే మిల్లెట్ ఆర్ట్లా ఉందని నన్ను ప్రశంసలు చేయడం నాకు చాలా ఆనందం అనిపించింది. అయితే నేను ఈ చిత్రాలన్నిటికీ కూడా ఒక పేరు కూడా పెట్టాను మేడం. దీన్ని హెల్త్ ఆర్ట్ అని పిలుస్తున్నాను. అంటే మన ఈ పెయింటింగ్ని మనం చూసినప్పుడు దానికి కలిగే ఆనందం పెయింటింగ్ ఫీల్ మనకిస్తుంది. ఆ పెయింటింగ్ ఫీల్తో పాటు దాన్ని ప్రతిరోజు మనం చూసినప్పుడల్లా మన ఆరోగ్యాన్ని మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. కాబట్టి నేను నా దృష్టిలో హెల్త్ ఆర్ట్ అని పెట్టుకున్నాను దీనికి పేరు. ఓకే. చిరుధాన్యాలతో చిత్రలేఖం అనేది ఒక విభిన్నమైన ఆర్ట్ కదండి. సో దీన్ని ముందు తరాలకు కూడా తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో ఎవరినైనా తయారు చేయడం జరుగుతుందండి? మీరు క్లాసెస్ తీసుకుంటారా? మేడం, యాక్చువల్గా నేను అదే కోరుకుందండి. నేనేం చెప్తున్నానంటే ఇలాంటి ఒక కొత్త కళ, ఇది కూడా మన సాంప్రదాయాలకి రిలేటెడ్గా ఉండే మన ఆహార ధాన్యాలు, పురాతనమైన ఆహార ధాన్యాలని మళ్ళీ మనం అలవాటు చేసుకునే తరుణం. ఇలాంటి తరుణంలో మనం చేసే ఈ ఆర్ట్ని అంతరించిపోకుండా గవర్నమెంట్ వారు దీన్ని ప్రోత్సహించే విధంగా ఈ కొత్త కళని ఎందుకంటే ఇది పాడయ్యే అవకాశం లేదు, అందు గురించి వాళ్ళ ప్రోత్సహిస్తారనే ఆశతో నేను ట్రైబల్ 2 పిల్లల్ని తీసుకుని నేను నా దగ్గర కూర్చోబెట్టి పిల్లల్లో ఆర్ట్ చూసి నేను వాళ్ళని పట్టుకుని ఆ పనులు మాన్పించి వాళ్ళని నా దగ్గర పెట్టుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాను. అంతేకాకుండా ఇది ఒక యూనిట్గా తయారైనట్టయితే నేను చాలామందికి ఇది నేర్పి దీన్ని ఒక చిన్న మనకి ఈ ఆర్ట్ వర్క్స్గా కూడా తీసుకెళ్ళి బయట ఇప్పుడు మనం ఏదో గవర్నమెంట్ ఫంక్షన్ అనో లేకపోతే ఏదో వేరే ఫంక్షన్స్ అనో జరుగుతూ ఉంటుంటాయి, వాటికి వెళ్ళి ఎత్తుకుతూ ఉంటుంటారు ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలి పెయింటింగ్స్ అని. అలా ఇది ఏంటంటే ఒక కొత్త కళ, ఈ కళని ఉండేటట్టు నేను దానికి తగినట్టు ఏదన్నా ఒక భరతనాట్యం స్టిల్ కానీ, ఏదన్నా ఒక కుండలు చేయడం కానీ, అలా ఒక మేకపిల్లల్ని కాచుకున్న అమ్మాయినిగా ఇలా వేరే సబ్జెక్టుల్లో ఇలా చిన్న పిక్చర్స్ చేయాలనే కోరిక నాకు ఉంది. ఆ విధంగా నేను ఆలోచించి వీళ్ళకి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను 2 కుర్రాళ్ళకి. వాళ్ళు కూడా నాతో పాటు బాగానే పాపం నేర్చుకుంటున్నారు. అలా ముందుకు సాగుతుంది మేడం. ఓకేనండి. సో ఒక విభిన్నమైన కళని ముందుకు తీసుకువెళ్తూ చాలామందికి నేర్పిద్దాము, ఈ కళని ముందుకు తీసుకువెళ్దాము అనే మీ ఆశయం నెరవేరాలని కోరుకుంటూ, చిరుధాన్యాలపై జనాలకి ఆసక్తి తప్పకుండా మీ చిత్రలేఖనం వల్ల వస్తుంది, మీ చిత్రాల వల్ల పెరుగుతుంది అనే ఆశిస్తూ, మీరు ఏవైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆకాశవాణికి వచ్చి మీ చిత్రాల గురించి, మీ చిత్రలేఖనం గురించి ఇంత చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నేను కూడా మీ ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా నా నమస్కారాలు చెప్పుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే. ఇంతవరకు చిరుధాన్యాలతో చిత్రాలు ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథి చిత్రకారులు ఎం విజయ్ కుమార్, పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.